ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. జయ శ్రీరామ్. మరుగుమందు. ఈ మరుగుమందులో రెండు రకాలు. ఈ రెండు రకాలు చూడండి. ఇది ఆయిల్. ఈ ఆయిల్ అంటే పసరులో ఆయిల్ ఉంటుందమ్మ. ఈ ఆయిల్ పసరు కలిపి మన శరీరంలోని 3 రకాలు మేము చెప్తాము. ఆ 3 ఈ ఆయిల్లో కలిపి బట్టలకు కానీ, చెప్పులకు కానీ, ఒంటికి కానీ, తలకు కానీ, శరీర భాగాలకు ఎక్కడైనా సరే పూయడం. మన లోపల వైపున పూయాలన్నమాట. బట్టలకు కానీ దేనికైనా సరే. ఇది ఏమో పౌడరు. ఈ పౌడరు అంటే కడుపుకు పెట్టేది. కడుపుకు అంటే తినే దాంట్లో కానీ, తాగే దాంట్లో కానీ, లేకుంటే కాఫీలో కానీ, టీలో కానీ, లేకుంటే మన జ్యూస్లలో కానీ, థమ్సప్లో కానీ కలిపి పెట్టేది. ఈ మందు పెట్టడం వలన మనకు మన మాట వినని వారు మన మాట వినే విధంగా మారిపోతారు. మన చెప్పు చేతుల్లోకి వచ్చేస్తారు. మనం చెప్పిందే నడుచుకుంటారు. అంటే ఆ తర్వాత మనం చెప్పిందే వేదం అన్నమాట. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, లేకుంటే తల్లిదండ్రుల మాట వినని పిల్లలకు కానీ, లేకుంటే ప్రేమించి మోసం చేసేవారికి కానీ ఈ మరుగుమందును పెట్టవచ్చు. ఈ మరుగుమందు పెట్టడం వలన మన మాట వింటారు వాళ్ళు. ఎంత మొండివారైనా సరే ఖచ్చితంగా మన మాట వినే విధంగా మారిపోతారు. ఇది 2 మరుగుమందులు 100% గ్యారంటీతో ఇస్తాము. ఈ కడుపుకు పెట్టే మరుగుమందు మనము పెట్టిన తర్వాత తొందరగా రిజల్ట్ అనేది కనబడుతుంది. ఈ పూసే మరుగుమందు వచ్చేసి కొద్దిగా టైం పడుతుంది, లేటుగా పని అవుతుంది. కానీ ఈ పూసే మరుగుమందు గురుగారు ఇట్లా పూసే మరుగుమందు ఏదైనా పూసినప్పుడు కనబడుతుందా అని చాలామంది డౌట్గా అడుగుతున్నారు. కనబడదు. చూడండి, ఇగో ఇట్లా పూసినా కానీ కనబడదు. మన నీళ్లు పోసినట్టే ఉంటుంది. గ్రీన్ కలర్లో ఉంది కదా అని చెప్పేసి గ్రీన్ కలర్లో కనబడడం అలాంటివి ఏం జరగవు. చూడండి, ఇగో చేతుల మీద పోసాను. ఇగో చూడండి, ఎక్కడ కనబడదు. మామూలుగా మన ఆయిల్ ఉన్నట్టే ఉంటుంది. మనం ఇచ్చే ఈ మరుగుమందు 100% గ్యారంటీతో ఇస్తాము.